ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. తెలంగాణ చేనేత సహకార సొసైటీ టీజీసీఓ గోదాముల్లో ఏళ్ల తరబడి మూలుగుతున్న వస్త్రం లెక్క తేల్చింది. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్లోని గోదాంలో 180 కోట్ల రూపాయల విలువైన నిల్వలున్నట్లు శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో చేనేత సహకార సంఘాలకు ఆర్డర్లిచ్చి నేయించిన వస్త్రాన్ని కుట్టుకు ఇవ్వకుండా గోదాముల్లో ఉంచినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇప్పటికే కొంత వస్త్రం ఎలుకలు, పందికొక్కులు పాలైనట్లు గుర్తించారు. పూర్తి నష్టం జరగకుండా వినియోగంలోకి తేవాలి అనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ బాధ్యతలను సికింద్రాబాద్ డివిజన్ మార్కెటింగ్ అధికారికి అప్పగించారు. ప్రభుత్వం ఇచ్చిన ఇండెంట్కు అనుగుణంగా చేనేత ప్రాథమిక సహకార సంఘాల్లో కార్మికులతో వస్త్రాన్ని నేయించారు. స్కూల్ యూనిఫామ్లు, జంపకానాలు, బ్లాంకెట్లు, స్త్రీ పురుషులకు ఉపయోగపడే కుర్తా పైజమాలు, పంజాబీ డ్రెస్సులు, డ్రెస్ మెటీరియల్స్, టాప్స్, బాటమ్స్, ఎంబ్రాయిడరీ దుస్తులు, ప్రభుత్వ హాస్పిటళ్లకు, కార్యాలయాలకు క్లాత్ మెటీరియల్ తయారీ కోసం కుట్టుకు ఆర్డర్ ఇవ్వాల్సి ఉంది. దీనికి టెండర్లు పిలవడం, ఏజెన్సీలకు స్టిచ్చింగ్ ఆర్డర్ ఇవ్వడం చేయలేదు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారడం, లోక్సభ ఎన్నికలు రావడంతో దృష్టి సారించలేదు. చేనేత జౌళి శాఖ అధికారులు సైతం సమాచారం ఇవ్వలేదు. ఇటీవల ఈ అంశం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి వెళ్లగా తక్షణమే విచారణకు ఆదేశించారు. సమగ్ర నివేదికకు ఆదేశించారు. విచారణ జరిపిన అధికారులు లోయర్ ట్యాంక్ బండ్లోని గోదాముల్లో నిల్వ గురించి చెప్పారు. రాష్ట్రంలోని చేనేత సహకార సంఘాలకు 220 కోట్ల రూపాయల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. నేసిన వస్త్రాన్ని వినియోగంలోకి తేకుంటే ప్రభుత్వంపై 400 కోట్ల రూపాయలు భారం పడుతుంది అనే ఆందోళన వ్యక్తమవుతోంది. తక్కువ నష్టంతో పోయేందుకు టెండర్లు పిలిచి స్టిచ్చింగ్ ఆర్డర్లు ఇవ్వాలి అనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. టెండర్లు ఎప్పుడు ఎలా నిర్వహించాలి అనే మార్గదర్శకాలపై మంత్రి తుమ్మల, చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ సమావేశమై నిర్ణయం తీసుకోనున్నారు. మొత్తానికి చేనేతకు చేయూత అంటూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వేసినటువంటి వరుస కథనాలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. గోదాముల్లో మూలుగుతున్నటువంటి వస్త్రం ఎంత మేర ఉంది అనే లెక్కలు తేలాయి. అలాగే దీన్ని ఎలా వినియోగించాలి, ఏ మేర ఎక్కడెక్కడ ఏ శాఖలో ఎంత ఉన్నది అన్నది పూర్తి నివేదిక అందింది. సో త్వరలో టెండర్ల ప్రక్రియ కూడా మొదలు పెడతారు, మార్గదర్శకాలు జారీ చేస్తారు. ఈ మేరకు చర్చ జరిగింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఓవర్ టు యు. విజయచంద్ర, మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం వెనుక కొన్ని అవినీతి అక్రమాలు జరిగాయని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్గా భావిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కొన్ని శాఖలపైన, కొన్ని డిపార్ట్మెంట్లపైన ప్రత్యేక విచారణకు కూడా ఆదేశించింది. ఈ నేపథ్యంలో సరిగ్గా 15 రోజుల కిందట ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఒక ప్రత్యేకమైనటువంటి కథనాన్ని కూడా మనం ప్రచురించాము. చేనేత శాఖలో భారీగా అవినీతి అక్రమాలు జరిగాయి. ఏళ్ల తరబడి గోదాములలో మూలుగుతున్నటువంటి నూలు వస్త్ర పరిశ్రమకు సంబంధించినటువంటి నూలుకు సంబంధించినటువంటి అంశంలో గోదాములలో మెయింటెనెన్స్ సరిగా లేదు. సగటున హైదరాబాద్లో ఉన్నటువంటి హిమాయత్నగర్లో గోదాం ఉంటుంది, అదేవిధంగా ముషిరాబాద్లో కూడా గోదాం ఉంటుంది. ఇక నల్గొండ, వరంగల్ జిల్లాలో, మిగతా కొన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ వస్త్రాలను దాచిపెట్టేందుకు గోదాములను ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. వివిధ ప్రభుత్వ డిపార్ట్మెంట్లకు సరఫరా చేసేందుకు గాను ఈ వస్త్ర పరిశ్రమనంతా కూడా మధ్యలో ఉన్నటువంటి కొన్ని మహిళా సంఘాలకు, డ్వాక్రా మహిళా సంఘాలకు వీటిని బదలాయించి తద్వారా వచ్చేటువంటి నూలుని సేకరించి వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు సరఫరా చేసేటువంటి అవకాశం ఉంటుంది. పర్టికులర్గా ప్రభుత్వ కార్యాలయాలు, హాస్పిటల్స్లో వాడేటువంటి బెడ్షీట్స్లు, లేదంటే కర్టెన్స్, ఇతరత్ర సోఫాల కోసం వాడేటువంటి అవకాశం కోసం వీటిని ఎక్కువగా వినియోగిస్తుంది. కేవలం ఒక ముషిరాబాద్లో ఉన్నటువంటి గోదాంతో పాటుగా హిమాయత్నగర్లో ఉన్నటువంటి గోదాంలో కేవలము
ఈ 2 గోదాములోనే దాదాపు ఒక్కొక్క గోదాంలో సగటున 1,00,000 మీటర్ల వస్త్రం అంతా కూడా మిగిలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ మెయింటెనెన్స్ సరిగా లేక ఎలుకలు పందికొక్కులు ఇతరత్ర చేరిపోయి పెద్ద ఎత్తున ప్రభుత్వానికి నష్టం చేకూర్చే విధంగా అక్కడ మెయింటెనెన్స్ అంతా కూడా సరిగా లేక ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన ఏమైనా ఆంధ్రజ్యోతి వరుస కథనాలు ప్రదర్శించింది. ఆ తర్వాత చేనేత వస్త్ర పరిశ్రమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దీనిపైన రివ్యూ చేశారు. సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. దాంతో పాటుగా పెద్ద ఎత్తున 2017లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో తీసుకొచ్చినటువంటి బతుకమ్మ చీరల పంపిణీలో కూడా పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగినట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. 2017లో వచ్చినటువంటి ఈ పథకం ద్వారా మిగతా రాష్ట్రాలు అంటే పెద్ద ఎత్తున సూరత్, భిమండి లాంటి రాష్ట్రాల్లో తక్కువ ధరకు పెద్ద బల్క్ రూపకంగా తీసుకున్నటువంటి వస్త్రాలన్నింటినీ కూడా 20-30 రూపాయలకు తీసుకున్న ఒక చీరని రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ధరాలుగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది అప్పట్లో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలే 23-30 రూపాయలకు సగటున కొనుగోలు చేసినటువంటి ఒక చీరను రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 300 నుంచి 400 రూపాయల మేరకు అమ్మినట్లుగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఐడెంటిఫై చేసింది. 2017 నుంచి 2023 వరకు ఏటా అంటే ప్రతి ఏడాది కూడా బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా దాదాపు 350 కోట్ల రూపాయలను అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం దీనికోసం కేటాయించింది. ఈ లెక్కన ఈ 7.5 ఏళ్ల వ్యవధిలో దాదాపు 2,175 కోట్ల మేరకు ఖర్చు చేసినట్టు తెలుస్తుంది. ఇందులో దాదాపు 1000 కోట్లకు పైగా అవినీతి అక్రమాలు జరిగినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. దీనిపైన ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కూడా భావిస్తూ ఉంది. సంబంధిత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గడిచిన 2 రోజుల కిందట సంబంధిత శాఖ అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ వారంలోగా పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాల్సిందిగా బీఆర్ఎస్ ప్రభుత్వం 2017లో తీసుకొచ్చినటువంటి ఒక బతుకమ్మ చీరల పంపిణీలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు కావచ్చు, అప్పట్లో ఎవరికి టెండర్ వేశారు, ఎంత మేరకు టెండర్ వేశారు, వేసినటువంటి టెండర్లు జరిగినటువంటి గోల్మాల్ ఏంటి, ఇందులో నేరుగానే బీఆర్ఎస్ పార్టీ నేతల హస్తం ఉందా లేకపోతే కింది స్థాయి సిబ్బంది కానీ ఉన్నతాధికారుల ప్రమేయం ఉందా అన్నటువంటి అంశాలపైన సుదీర్ఘ నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా సంబంధిత శాఖల అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. దాంతోపాటుగా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే భిన్నంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ బిజినెస్ని అదేవిధంగా ఈ కార్మికులు ఎవరైతే చేనేత కార్మికులను చేనేత రంగాన్ని నమ్ముకున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉంటారో వారికి ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి సబ్సిడీ కావచ్చు, తక్కువ ధరకు నూలు అందివ్వడం కావచ్చు, తదితర అంశాలన్నిటి పట్ల కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కార్యాచరణతో ముందుకు వెళ్తుంది. ఎవరైతే గతంలో చేసినటువంటి ఇబ్బందికర పరిస్థితున్న ఈ 1000 కోట్లకు సంబంధించినటువంటి స్కామ్ని పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపైన చర్యలు తీసుకుంటూనే తక్కువ స్థాయిలో తక్కువ ధరకి నూలును అందించేటువంటి క్రమంలో చేనేత రంగ కార్మికులను ఆదుకుంటామని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. మొత్తం మీద ఇటు ఈ 2017 నుంచి 2023 వరకు బతుకమ్మ చీరల పంపిణీ పేరిట జరిగినటువంటి ఈ గోల్మాల్లో జరిగినటువంటి 1000 కోట్ల కుంభకోణానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా ఉన్నారు. ఇందులో వరుస కథనాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు. రాబోయే రోజుల్లో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ప్రతి అవినీతి అక్రమాలపైన కూడా సమగ్ర విచారణ జరిపి బాధ్యులపైన చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు కూడా మౌఖికంగా సంబంధిత శాఖ అధికారులను ఆదేశించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఇటు కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటుగా విద్యుత్ శాఖలో కూడా భారీగా అవినీతి అక్రమాలు జరిగాయంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషన్ ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా బాధ్యులపైన చర్యలు తీసుకోవడానికి ముందుకెళ్తుంది. ఇటు సీఎంఆర్ఎఫ్ లో కూడా దాదాపు 150 కోట్ల గోల్మాల్ జరిగినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఐడెంటిఫై చేసింది. వారిపైన కూడా త్వరలో చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. థ్యాంక్ యూ రాజేష్.